హాయ్ అండి. రొటీన్గా తినే దోశ మీకు బోర్ కొడితే ఈ రకంగా దోశ ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీనెస్తో పాటు హై ప్రోటీన్ కంటెంట్ ఇస్తుంది. చాలా ఈజీ చేసుకోవడం. మరి చూద్దామా నేను ఎలా చేశాననేది. ఒక గిన్నెలో నేను 1 కప్పు శనగలు తీసుకున్నాను. దీన్ని సిరి శనగలు కూడా అంటారండి. చిన్న శనగలు ఉంటాయి కదా, అవి 1 కప్పు తీసుకొని వాటర్లో 2 గంటలు నాననివ్వండి. సో ఎంతసేపు నానితే అంత చక్కగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ దోశలు వచ్చేసి 2 గంటల తర్వాత నీళ్ళు మొత్తం వడగట్టే మిక్సీలో వేసేసి 1 కప్పు ఉప్మా రవ్వ, అలాగే ½ టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు, 4-5 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, 1 కప్పు పెరుగు వేసేసి కొన్ని వాటర్ అనేది వేసేసి టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసి సో మెత్తగా ఇలా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసుకొని నేను మొత్తం ఇలానే మిక్సీలో వేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ అనేది వేసేసానండి. ఇలా వేసేసి సో పెనంని బాగా హీట్ అయిన తర్వాత వాటర్ వేసేసి తీసేసి కొంచెం ఉల్లిపాయతో ఆయిల్ అనేది అప్లై చేసేసి రుద్దేసి ఇలా అట్ట అనేది వేసేసాను. వేసేసి దానిపైన ఉల్లిపాయల కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో వేసేసి మంచిగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసాను. ఇది వచ్చేసి ప్లెయిన్ దోశ అన్నమాట. సో ఇలా దోశలు వేసుకొని తింటే ఆహా అద్భుతం అనుకోండి. తింటే కనుక వదిలిపెట్టరు, అంత బాగుందనమాట. సో టేస్ట్ అయితే ఆసంగా ఉంది. సో ఈ చట్నీ వచ్చేసి నేను చాలా స్పెషల్ చట్నీ అండి. సో నేనైతే చాలా ఫేమస్ అయిపోయాను అనమాట మా ఇంట్లో ఈ చట్నీ వల్ల. ఈ చట్నీ నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వెయిట్ అండ్ వాచ్. సో ఈ దోశ మీకు నచ్చిందా? నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి. అసలు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అన్నమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి, బాయ్. चटनी कैसा है? चटनी भी अच्छा है, शीला चटनी दो भी अच्छा है।